హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ తర్వాత మాట్లాడుతున్నాను కదా. ఏమీ లేదు, ఎక్విప్మెంట్ అవి కొంచెం అప్గ్రేడ్ చేసుకుందామని టైం తీసుకున్నాను. ఈ గ్యాప్లో చాలామంది నన్ను అడిగారు, హౌ కమ్ యూ స్టార్టెడ్ దిస్ పాడ్కాస్ట్ అని. ఏమీ లేదండి, ఈ ఐడియా బేసిక్గా నా కిడ్స్ నుంచి వచ్చింది. మార్నింగ్ అంతా పిల్లల్ని స్కూల్లో టీచర్స్ క్లాసెస్ అని స్పోర్ట్స్ అని పరిగెట్టిస్తారు. ఈవినింగ్ ఇంటికి రాగానే హోంవర్క్స్ అని ఎక్స్ట్రా క్లాసెస్ అని మనం పరిగెట్టిస్తాం. వాళ్ళకి మనతో గడిపే టైం ఏది అసలు? అందుకు ఐ స్టార్టెడ్ టెల్లింగ్ స్టోరీస్ ఫర్ మై కిడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. ఆ టైంలో నేను కిడ్స్తో స్టోరీస్ ద్వారా కనెక్ట్ అవుతాను అండ్ వాళ్ళు కూడా కాస్త కామ్ అయిపోయి ఆ స్టోరీస్ గురించి నాతో డిస్కస్ చేస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు. అలా నెమ్మదిగా వాళ్ళ డ్రీమ్ ల్యాండ్లోకి వెళ్ళిపోతారు. అలా అలవాటు అయిపోయి ఇంకా బెడ్ టైం అనగానే అమ్మా స్టోరీ అమ్మా, అమ్మా స్టోరీ అమ్మా అని అడుగుతారు. మీకు తెలియనిది ఏముంది? అట్ హోమ్ మామ్స్ అయినా వర్కింగ్ మామ్స్ అయినా ఫిజికల్గా మెంటల్గా కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం. ఆ టైంలో కిడ్స్ స్టోరీ టైం అంటే బ్రేక్ అవ్వకూడదు కదా, అందుకని ఈ ఐడియా వచ్చింది. ఇప్పుడు కూడా ఐ ట్రై టు టెల్ దమ్ అ న్యూ స్టోరీ ఎవ్రీ సింగిల్ డే. కానీ ఎప్పుడైనా నేను బాగా టయర్డ్గా ఉన్నప్పుడు ఐ ఓపెన్ ద స్టోరీ బాక్స్ అండ్ మేక్ దమ్ లిజన్ వన్ స్టోరీ. అండ్ వాళ్ళు డౌట్స్ అడుగుతారు, ఐ జస్ట్ క్లియర్ దెమ్. ఇలా బెడ్ టైం అనే కాదు, ట్రావెల్ టైంలో కానీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే ఆ 5 or 10 minutes డ్రైవ్లో కానీ ఐ ఫౌండ్ దిస్ వెరీ హెల్ప్ఫుల్. దిస్ వే కిడ్స్ గెట్ క్లోజర్ టు అవర్ రూట్స్ త్రూ mythological stories and they get to learn discipline and morals from Panchatantra stories and have fun and laugh at few witty stories as well. సో ఇదన్నమాట ఈ పాడ్కాస్ట్ వెనుకున్న యాక్చువల్ స్టోరీ. From now on, you're gonna listen to new stories every single week. స్టోరీస్ విని మీరు మాత్రమే ఎంజాయ్ చేయకండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు ఫాలో అస్ ఫర్ మోర్ ఫన్ అండ్ విజ్డమ్. మనం ఇంకా స్టోరీ విషయానికి వచ్చామంటే, మనం 5th ఎపిసోడ్లో తెనాలి రామకృష్ణ స్టోరీ చెప్పుకున్నాం కదా, అటువంటి ఒక స్టోరీనే రేపు డ్రాప్ చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్.